హలో అందరికీ, అందరు ఎట్లున్నారు? బాగున్నారులే, నేను కూడా బాగున్నా. ఈరోజైతే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ముందు అందరికీ హ్యాపీ శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ చూస్తున్నారు కదా, శివరాత్రి రోజు ఎర్లీ మార్నింగ్ లేచిన ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఇక ఫస్ట్ మెయిన్ వర్క్ అయితే బయట పెట్టేసుకున్నా, ఎందుకంటే ఇది నా డ్యూటీ అన్నట్టు. నా డ్యూటీ వచ్చేసి 1 నుంచి 15th డే వరకు మాకు మెట్లు కడిగేది ఉంటుంది, స్టెప్స్. సో ఇక నా టర్న్ అన్నట్టు. ఈరోజు శివరాత్రి రోజు లాస్ట్ డే 15th. ఈరోజు నాకైతే మెట్లు కడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక ఎవరు ఇవ్వకముందే మెట్లు కడిగేస్తే పెద్ద పని అయిపోతుంది అన్నట్టయితే నేను నార్మల్గా అయితే తొందరగా మెలుకోరాదు, ఆ మెట్లు కడిగేది ఉంది కాబట్టి అమ్మో తొందర లేచి మెట్లు కడిగాలని ఆయనతో తొందరనే లేచిన. ఇక ఫస్ట్ ఆ వర్క్ చేసేసుకొని ఇక బయట కూడా ఇక మళ్ళీ రెస్ట్ తీసుకుంటే బాగుండదు లేచినందుకు, కానీ ఇక లేచేసి ఇక్కడ బయట కూడా మొత్తం వాకిలు అంతా నీట్గా కడిగేసుకున్నా. కొంచెం తొందర లేచిన కాబట్టి చాలా తొందరగా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, తులసమ్మ కోట కాడ కూడా ముగ్గు కూడా వేసేసిన. ఇంకా ఆ తర్వాత ఇంట్లో వర్క్ చేసుకొని వచ్చిన. మెయిన్ చెప్పాలంటే నాకు లేవగానే ఫస్ట్ గుర్తొచ్చిందంటే ఈరోజు మెట్లు మెట్లు కడిగేది ఉంది కాబట్టి బాగా తొందర లేచి కూడా ఇక నా పని అయితే చేసుకున్నా, బయట పని. ఇక బయట పని చేసుకున్నాకనే ఇంట్లో వర్క్ అయితే చేసుకొనికి వచ్చిన. నేనైతే ఫస్ట్ లేవగానే మాత్రం బయట వర్కే చేసుకుంటా. నాకు ఎందుకు బయట వర్క్ చేసుకున్నాక ఇంట్లో ఏమనిపించదు, తొందరనే అయిపోతుంది. మీలో కూడా ఇంతేనా? బయట వర్క్ చేసుకున్నాకనే ఇంట్లో చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. నాకైతే మీరు కూడా అట్లనే చేసే వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇక నేను బయట అయితే చిత్తచాట దేనికి పోయినా, ఆల్రెడీ పొద్దున ఊకినా కాబట్టి అన్నీ మర్చిపోయి వచ్చేసిన. ఇంకా అందుకే ఇప్పుడు బయటకు పోయి చెత్తచాట తెచ్చిన. అండ్ ఎవ్రీడే సాయంత్రం ఊకినా మళ్ళీ పొద్దున మస్తు అంతే చెత్త వెళ్తుంది. ఎందుకంటే వెళ్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మీ ఇంట్లో కూడా అంతే వెళ్తుందా? ఎవరన్నా ఇంట్లో పొద్దున ఊకినా మళ్ళీ సాయంత్రం ఊకినా అంతే చెత్త వెళ్తుంది. ఇంకా సాయంత్రం ఊకే కొంచెం వెళ్తుందేమో, కానీ పొద్దునైతే మస్తు వెళ్తుంది. ఇంకా పిల్లలు కూడా అంతగానం చెత్త చేయరు, కానీ ఎంత వెళ్తుందో ఏమో అర్థమే కాదు. ఇంక ఇక్కడైతే హాల్లో వర్క్ అయిపోయింది. ఇంకా నేనైతే వంట రూమ్కి వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా. ఇక శివరాత్రి వచ్చిందంటే ఎట్లుంటుంది, ఇల్లు దులుపుడు అదంతా ఉంటుంది కాబట్టి నేను ఆల్రెడీ సాటర్డే రోజు మొత్తం ఇల్లంతా దులిపేసుకొని తుడిచేసి నీట్గా క్లీన్గా పెట్టేసుకున్నా. ఓన్లీ శివరాత్రి రోజు మాకైతే ఎవరికి ఒక్క పొద్దు లేదు, కానీ ఇక పండుగ కాబట్టి మేమైతే ఇల్లు తుడవలే, కానీ మొత్తం ఇల్లంతా క్లీన్ ఊకేసి మొత్తం నీట్గా పెట్టుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ శనివారం రోజు నేను ఒక్క పొద్దు ఉంటాను కాబట్టి శనివారం రోజు అయితే నీట్గా క్లీన్గా తుడిచేసుకున్నా. ఇంక ఇక్కడ పొయ్యి కూడా ఒకసారి కడిగేస్తా, ఎంతకైనా మళ్ళీ ఏం ఒక పొద్దులు ఏం లేవు, కానీ ఒకసారి పొయ్యి అయితే డైలీ కడుక్కుంటా నీట్గా. పొద్దున ఎట్లయినా ఖచ్చితంగా ఏం వంట చేసినా ఏం చేసినా చేయకుండా మళ్ళీ నెక్స్ట్ డే వస్తే మాత్రం పొయ్యి కంపల్సరీ కడుగుడే. పొయ్యి బండ ఇది ఒక ఏమంటారు అలవాటు అయిపోయింది నాకైతే. పొయ్యి కడిగితే ఎందుకో ఏమో మంచిగా నీట్గా అనిపిస్తుంది అది, కానీ మళ్ళా వెంటనే ఏమైనా పని చేస్తే మళ్ళీ అంతే అవుతుంది. మీకు కూడా ఇట్లాంటి హ్యాబిట్ ఉందా? డైలీ పొయ్యి కడుక్కున్నాడు? నాకైతే ఫుల్ కడుగుడు ఉంటుంది. అంటే నేను పెట్టుకున్నది అదంతా, ఎవరేం చెప్పేది కాదు, నేను పెట్టుకున్నా డైలీ కడగాలని. ఇంకా అది కడిగినాక ఇక్కడ బాసన్లు తోమేస్తున్నా. నైట్ చేసిన టిఫిన్ బాసన్లు ఉంటాయి కదా, ఇవే. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి అల్లం విలం కపాలభాతి అట్లా చేస్తున్నాను. ఎందుకంటే వెయిట్ పెరిగినట్టు అనిపించేసింది నాకు. మొన్న నుంచే డౌట్ వస్తుంది, ఏంది వెయిట్ పెరిగినా ఏంది అని. ఇంకా అందుకే కొంచెం ధ్యానంలో ఇక అవన్నీ చేద్దామని అయితే చేస్తున్నా. ఇంకా అదంతా అయిపోయినాక ఇక్కడ పూజ కూడా రెడీ అయిపోయింది, పూజ కూడా చేసేస్తున్నా. పొద్దున్నే మొత్తం 7:30 కల్లా మా పూజ కూడా అయిపోయింది ఈరోజు అయితే దేవుని దగ్గర. చాలా మంచిగా అనిపించింది అసలు ఎర్లీ మార్నింగ్ లేస్తే. ఇంకా చెప్పాలంటే 5-4కి అట్లా లేస్తారు చాలామంది. నేనైతే ఇంకా 6కి లేచే ఇంత తొందరగా వర్క్ అయిపోయిందంటే ఇంకా 4కి లేస్తే అసలు ఎక్కువ పనే ఉండదు కావచ్చు నాకు తెలిసి. టోటల్ వర్క్ అంతా అయిపోతుండొచ్చు. చాలా మంచిగా అనిపించింది పొద్దున్న పూజ చేస్తుంటే. నాకైతే ఎక్కువ మటుకైతే మా ఆయన పూజ చేస్తాడు, కానీ ఈరోజు నేనే పూజ చేసిన, ఎందుకంటే నా వర్క్ కూడా తొందరగా అయిపోయింది కాబట్టి.
ఇంకేందంటే శివరాత్రి మేము ఒక్క పొద్దులు లేము కాబట్టి టిఫిన్ కంపల్సరీ. ఇక పిల్లలు కూడా లేచే టైం అవుతుంది, ఆల్రెడీ 7-8 అవుతుంది. ఇక పిల్లల కోసం అని పిల్లలు ఇక మా కోసం టిఫిన్ అయితే వేసుకుంటున్నాం ఉప్మా. ఇంకోటి చిన్న డౌటు నాకు, ఉప్మా సన్నరవ్వ ఉప్మా వేసేటప్పుడు పొయ్యి అంతా ఖరాబ్ అవుతుందా మీది కూడా? ఇట్లా అది పోస్తుంటేనే మొత్తం పొయ్యి బండ మీద, వంట బండ మీద, పొయ్యి మీద మొత్తం ఆ సన్నరవ్వ పడుతుంది. నాకైతే నిజంగా చెప్తున్నా, ఏ టిఫిన్ చేసినా ఇంత బాధ ఉండదు. సన్నరవ్వ టిఫిన్ చేసినప్పుడు అయితే, ఉప్మా చేసినప్పుడు అయితే మొత్తం ఇట్లా కింద పడుతుంది. అది ఎంత తుడిచినా మళ్ళీ పోదు, కడుగుతూనే పోతుంది. ఈరోజు అయినా సరే చాలా జాగ్రత్తగా చేస్తా అని అనుకున్నా, కానీ ఎప్పట్లా అలవాట్ల పొరపాటు ఖచ్చితంగా కింద పడ్డది. ఇంకేం చేస్తాం, కొంచెమే పడ్డది కదా అని మొత్తం దూడ్చేసిన. చాలా నాకైతే నచ్చదు, నిజం చెప్తున్నా. ఈ సన్నరవ్వ ఉప్మా మీకు, ఈ సన్నరవ్వనే అంటాం మా సైడ్ అయితే, బొంబాయి రవ్వ అవి ఇవి అంటారు. కానీ ఈ సన్నరవ్వ ఉప్మా ఎంతమందికి ఇష్టమో, ఎంతమందికి ఫేవరెటో కామెంట్ చేయండి. నేను చెప్తున్నా, నాకు అస్సలు ఫేవరెట్ కాదు. ఏదో మా పిల్లలు, మా ఆయన కోసమే నేను తింటా, అంతేగాని నాకు అస్సలు నచ్చదు ఈ సన్నరవ్వ. దాన్ని చూస్తాను చిన్నప్పుడు అయితే, అది మా అమ్మ చేస్తే మాత్రం నేను ఇట్లా ఏడుస్తుండే. అబ్బా ఎట్లా తినాలిరా బాబు ఈ సన్నరవ్వ, ఎవరు కనబెట్టినారు అన్నట్టు ఏడుపు వస్తుండే. ఇంకేం చేస్తాం, పెళ్ళైనాక తప్పుతలేదు. అంటే మనకు నచ్చినవి కూడా వేసుకోవచ్చు, కానీ అందరు తినేటివి మనం తింటేనే మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇంకా ఇది చేసుడు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇది ఒక టాస్క్ లెక్క అనిపిస్తుంది నాకైతే ఈ సన్నరవ్వ చేసేటప్పుడు. మీరు కూడా మీ ఇంట్లలో ఎవరు శివరాత్రికి ఒక పొద్దున్నారో, ఒక పొద్దున్న వాళ్ళైతే శివరాత్రి ఏం తింటారు, ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా టిఫిన్ కూడా అయిపోయింది. ఇక్కడ నేనైతే చాయ్ కూడా పెట్టేసిన. ఇంకా టిఫిన్ చేయగానే చాయ్ తాగితేనే ఆ టిఫిన్ చేసిన తృప్తి ఉంటుంది. లేకపోతే చాయ్ తాగకపోతే నిజం చెప్తున్నా ఫుల్ నిద్ర వస్తుంది. నాకైతే టిఫిన్ చేయగానే నిద్ర వస్తుంది. మీకు కూడా అంతేనా? ఎవరికైనా టిఫిన్ చేయగానే నిద్ర వస్తుందా? అయితే కామెంట్ చేయండి, టిఫిన్ చేయగానే నిద్ర వచ్చేవాళ్ళు. చూస్తున్నారు కదా, ఇంకా పిల్లలకి మాకు ఛాయ్ అయితే పోసేస్తున్నాయి. ఇంకా పిల్లలు కూడా పాలు తాగము, ఈరోజు ఛాయ్ తాగుతామంటే వాళ్ళకు కూడా ఛాయ్ పోస్తున్నా. ఈరోజైతే ఇదైతే ఫుల్ బిజీ వ్లాగ్. అసలు మార్నింగ్ 6 to మార్నింగ్ 8 వరకు, 8:30 వరకు ఫుల్ బిజీ వ్లాగ్ ఇదైతే నాది. చూస్తున్నారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈరోజు అయితే అసలు నేను షాప్లో అడుగు కూడా పెట్టలేను, ఎందుకంటే టోటల్ వర్క్ మొత్తం వంట రూమ్లో ఇంటి పనులకే సరిపోయింది కాబట్టి షాప్ రూమ్లో అడుగే పెట్టలేను. పెట్టినా కావచ్చు అడుగు, ఎందుకంటే ఊకనికి తుడవనికి అయితే పక్కా పెట్టిన. బట్ షాప్ సామాన్లు అయితే ముట్టుడు లేదు, చేసుడు లేదు, ఎందుకంటే ఇంట్లో వరకే ఉంది కాబట్టి ఇంకా దాని దగ్గరికి వెళ్ళలే. ఇక మండే నుంచి అయితే రెగ్యులర్గా షాప్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరైతే లైక్ చేసి మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే మన వీడియోస్ డైలీ వస్తూనే ఉంటాయి కాబట్టి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి కూరగాయలు సామాన్లకైతే మేము తీసుకొని వచ్చినాం సండే మార్కెట్లో. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి, డైలీ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.